ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్న పొగరు, త్రివిధ దళాల్లో తనను కొట్టేవాడే లేడన్న బలుపు, ఆ బలుపుతోనే భూమి సముద్రాల్లో పెట్రేగిపోయింది. అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ పోవడానికి కూడా వెనకాడలేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంత పెద్ద దేశమైనా, ఎంత బలంగా ఉన్నా వన్స్ బ్యాడ్ టైం స్టార్ట్ అయితే అవి ఎందుకు పనికిరావు. డ్రాగన్ దేశానికి ఇప్పుడే ఈ నిజం తెలిసొస్తోంది. పొరుగు దేశాలతో ఇప్పటివరకు కయ్యాలకే దిగిన జిన్పింగ్ సర్కార్ అమెరికాతో వాణిజ్య యుద్ధం వచ్చేసరికి కలిసి నడుద్దాం అంటూ కాళ్లబేరాలకు వస్తోంది. మొదట భారత్, తర్వాత ఆస్ట్రేలియా ముందు ఈ ప్రతిపాదనలే చేసింది. ఈ విషయంలో ఇండియా కనీసం రియాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఆస్ట్రేలియా అయితే చైనా ముఖం మీదే చీకొట్టింది. చైనాతో స్నేహం విషయంలో భారత్ నిర్ణయమే తనది అనే సంకేతాలు ఇచ్చింది. ఇందుకు డ్రాగన్ కంట్రీకి ఆస్ట్రేలియా ఇచ్చిన బిగ్ షాక్ ఏంటి? చైనాతో స్నేహానికి ఛాన్సే లేదని ఎందుకంటోంది? వాచ్ దిస్. అమెరికాతో టారిఫ్ వార్, చైనాకు రియాలిటీ తెలిసొస్తోందా? పొరుగు దేశాలతో స్నేహం ఎంత కీలకమో అర్థమవుతోందా? జిన్పింగ్ సర్కార్కు ఆల్బనీస్ ఇచ్చిన మాస్ కౌంటర్ ఏంటి? తన దాకా వస్తే గానీ నొప్పి తెలీదనే మాట జిన్పింగ్కు బహుశా ఇప్పుడే అర్థమవుతోందేమో. అమెరికాలో ట్రంప్ ఎంట్రీకి ముందు వరకు తానే ప్రపంచానికి పవర్ఫుల్ లీడర్ అనుకున్నాడు. చైనా డిసైడ్ అయితే ఏదైనా జరిగిపోవలసిందే అన్న భ్రమల్లో ఉన్నాడు. అమెరికాతో పోటీ పడుతూ చిన్న దేశాలను బెదిరిస్తూ దారికి రాని వాళ్లను చిదిమేస్తూ ముందుకు పోయాడు. భూమి, సముద్రం, ఆకాశం ఇలా అన్ని చోట్ల ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. చైనా నుంచి బాధించబడని దేశం దునియాలో లేదు అంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి కుట్ర దేశాలు మినహా మిగిలిన ప్రజాస్వామ్య దేశాలన్నీ డ్రాగన్ బెదిరింపుల్ని ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నవే. ఒక్క ముక్కలో పొరుగు దేశాలను అంతెందుకు ప్రపంచ దేశాలన్నింటినీ నీచంగా చూసిన హిస్టరీ డ్రాగన్ది. దీనంతటికీ కారణం బీజింగ్ బలుపు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తనది కాని రోజున ఎంతటి బలవంతుడైనా కాలం ముందు తల వంచాల్సిందే. ట్రంప్ రూపంలో జిన్పింగ్కు ఆ బ్యాడ్ డే రానే వచ్చింది. ట్రంప్ టారిఫ్ల గురించి కొత్తగా చెప్పడానికే లేదు. మొదట ప్రపంచ దేశాలపై టారిఫ్స్ సంధించి షాక్ ఇచ్చిన అమెరికా ప్రెసిడెంట్ తర్వాత 90 రోజుల వరకు పాజ్ చేశాడు. కానీ చైనాకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకు కారణం జిన్పింగ్ సర్కార్ బలుపే. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోవలసిన వేళ ట్రంప్తో సై అంటే సై అన్నాడు. ఫలితంగా బీజింగ్పై 145% టారిఫ్లు చేరిపోయాయి. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాన్ని విధించింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారంటీ లేదు. ఇది జిన్పింగ్ కూడా తెలుసు. అందుకే ఇప్పటివరకు పురుగుల్లా చూసిన పొరుగు దేశాలు సడన్ గా మిత్ర దేశాలైపోయాయి. వెంటనే కలిసి నడుద్దాం, ట్రంప్ సరదా తీర్చేద్దామని కలుపుగోలు మాటలు మొదలయ్యాయి. జిన్పింగ్లో ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పు చూసి మొదట ఆశ్చర్యపోయింది మన దేశమే. ఎందుకంటే బీజింగ్ మొదట స్నేహగీతం పాడింది భారత్తోనే. ఇది ట్రంప్ టారిఫ్స్ వేళ చైనా నుంచి భారత్కు వచ్చిన విజ్ఞప్తి. ట్రంప్ చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్, చైనాలు కలిసి పోరాడాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా అనుసరిస్తున్న సుంకాలను అడ్డుకునేందుకు ప్రపంచంలోని 2 అతి పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని యూజింగ్ పేర్కొన్నారు. చైనా ఈ ప్రతిపాదన చేయడానికి రీజన్ భారత్, చైనా 2 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కావడమే. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసింది. కానీ చైనా పిలుపుపై భారత్ స్పందించలేదు. స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఇందుకు 2 కారణాలున్నాయి. వాటిలో మొదటిది, చర్చల ద్వారా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మోడీ సర్కార్కు తెలుసు. ఇక రెండోది, చైనాని నమ్మితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. భారత్నే కాదు, చైనా ఇప్పటివరకు శత్రువులుగా చూసిన చాలా దేశాల ముందు ఈ ప్రతిపాదనలే పెట్టింది. గతాన్ని మరిచిపోదాం, కలిసి పోరాడదామని చిన్న పెద్ద దేశాలకు విజ్ఞప్తులు చేసింది. వాటిలో ఇండో పెసిఫిక్ రీజియన్లో డ్రాగన్ నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కూడా ఉంది.
అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని, చైనా ప్రణాళికలో భాగంగా ఆస్ట్రేలియాను తమతో కలిసి రావాలని బీజింగ్ కోరింది. అగ్రరాజ్యం సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా నిర్మోహమాటంగా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ఛాన్సే లేదని తేల్చి చెప్పేసింది. అదే సమయంలో ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది. నిజానికి ట్రంప్ టారిఫ్స్ పై ఆస్ట్రేలియా కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ వాషింగ్టన్తో వైరం పెట్టుకోవాలని అనుకోలేదు. భారత్లాగే అమెరికాతో చర్చలు జరపాలని చూస్తోంది. అందుకే చైనాకు దాని ముఖం మీదే మీ చేయి పట్టుకునేది లేదని తేల్చి చెప్పేసింది. కలిసి నడుద్దామన్న చైనా విజ్ఞప్తులపై ఆస్ట్రేలియా ఇంత సీరియస్ గా రియాక్ట్ అవడానికి చాలా కారణాలున్నాయి. సరిహద్దులో మనతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టే ఇండో పసిఫిక్ లో ఆస్ట్రేలియాతోనూ ఘర్షణలకు దిగుతోంది డ్రాగన్. గత ఏడాది యెల్లో సీ వేదికగా చైనా ఆస్ట్రేలియా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆస్ట్రేలియా నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లపై చైనా ఫైటర్ జెట్ నిప్పుల వర్షం కురిపించింది. ఇండో పెసిఫిక్ రీజియన్ పై ఆధిపత్యం కోసం ఇతర దేశాలను అక్కడ అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడి చేసింది. అప్పట్లో చైనా చర్యలు తీవ్ర ఉద్రిక్తతలకి దారితీశాయి. చైనా విషయంలో భారత్కు కూడా ఆస్ట్రేలియా మద్దతుగా నిలుస్తోంది. గల్వాన్ ఘర్షణల సమయంలో భారత్కు మద్దతుగా నిలిచింది. పైగా ఇటీవలి కాలంలో భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మధ్య స్నేహబంధం బలపడింది. ప్రధాని సిడ్నీ పర్యటనలో మోడీని బాస్ గా పిలిచి తన అభిమానాన్ని చాటుకున్నారు ఆల్బనీస్. అలాంటిది ఇప్పుడొచ్చి అన్నీ మర్చిపోదాం, కలిసి అమెరికాను ఢీకొడదాం అన్నంత మాత్రాన అన్నీ మర్చిపోతారు అనుకోవడం మూర్ఖత్వమే. ఆస్ట్రేలియా చాలా కాలంగా అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇండోనేషియా, బ్రిటన్, యుఏఈ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్ జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ట్రంప్ టారిఫ్స్ కు ఒకే ఒక్క సొల్యూషన్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలే. ఈ ఒప్పందంతో రెండు వైపులా చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గడమో రద్దు కావడమో జరుగుతుంది. కాబట్టి పన్నుల వివాదాలు ఉండే అవకాశం ఉండదు. మన దేశం ఆస్ట్రేలియాతో పాటు మారిషస్, యుఏఈ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్ తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికాతోనూ ఈ డీల్ కోసమే ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా భారత్ బాటలోనే అడుగులేస్తోంది. అందుకే చైనా చేయి పట్టుకునేది లేదని చీకొట్టింది. ఇప్పటికైనా చైనా తన తప్పులు తెలుసుకుని పొరుగు దేశాలకు విలువనిస్తే ఓకే, కాదని బలుపు చూపిస్తే ఒంటరిగా మిగలడం మినహా సాధించేదేమీ ఉండదు.